మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. సో ఈ డిసెంబర్ నెలలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో వారి ద్వారా తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సు అనేది కర్కాటక రాశి వాళ్ళకి సహజంగా ఏంటంటే మనస్సు అనేది చంచలంగా ఉంటుంది. అంటే స్టెబిలిటీ మైండ్ అనేది ఉండదు. అంటే మూన్ ప్లానెట్ రిప్రజెంటివ్ చేసేది ఏంటంటే మానసికంగా, అంటే మెంటలీ డిజార్డర్, సైకలాజికల్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ రోజు ఉన్నది రేపు, రేపు ఉన్నది ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తుంటారు పని. అంటే ఒక స్టెబిలిటీగా చేయాలనేది ఉండకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వేరే వాళ్ళతో కొంత అబద్ధాలు చెప్పటం ఒకటి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మోసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు మోసం చేసుకోకూడదు. ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవాలి. మనం ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఏంటంటే అందరి మాటలు వింటారు, వాళ్ళు చేసే ఆలోచన వేరే ఉంటుంది. ఓకే, విన్నట్టు యాక్షన్ చేస్తారు, చెయ్యరు వాళ్ళు ఆ పని. అంటే ఒక మంచి పని ఉంటుంది, ఉదాహరణకి అయ్యా ఒక వ్యాపారం పెట్టండి, లేదా 4 డబ్బులు పెళ్లి చేసుకోండి, మీరు సంతానం కనండి అనే మాటన్నీ వింటుంటారు. వీళ్ళు విన్నా కూడా చెయ్యరు, ఆచరించరు. అంటే ఆచరణలో ప్రజెంటేషన్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు. వేరే వాళ్ళ దగ్గర ప్రజెంటేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నట్టు యాక్షన్ మాత్రమే చేస్తారు, దాన్ని చేయలేకపోతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా 10 మందిలో 6గురికి ఉంటాయి. అంటే మానసికంగా ధైర్యం తక్కువ, వాళ్ళ ధైర్యాన్ని పెంచుకొని ముందుకెళ్తే బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇవన్నీ ఇప్పుడు మనకి డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే ఆ డిసెంబర్ 5వ తారీఖు నుంచి గురువు వ్యయస్థానంలో ఉంటాడు వక్రస్థితిలో. కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనలాభాలు, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్సే కాకుండా నూతన వ్యాపారాలు పెట్టాలని వ్యాపారం భాగస్వామ్యం కూడా బాగా కలిసి వస్తుంటుంది. అంటే లైఫ్ని ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేయాలని ఒక ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి సహజంగా ఏంటంటే షష్టమాధిపతి ఇక్కడ వచ్చేటప్పటికల్లా భాగ్యాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో ఉండటం వల్ల, వక్రస్థితిలో ఉండటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శని యొక్క ఫలితాన్ని, శని వక్రస్థితిలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు. శని వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకుండా, వాహన ప్రమాదాలు కాకుండా చూసుకోవటం మంచిది. బంధుమిత్రులతోటి కానీ స్నేహితులతో కానీ కొంత సహనంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే శని కొద్దిగా అనుకూలంగా లేడు. శని ఎలా అంటే వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సహజంగా భాగ్యస్థానంలో ఉండి వక్రస్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంత బాండింగ్ అవసరం. భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా సర్దుకుపోయే తత్వం చాలా ఇంపార్టెంట్. అంటే చిలికి గాలివాన అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే అకారణ కలహాలు అంటారు చూసారా, ఏమీ కారణం ఉండదు కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి గొడవలు పెట్టుకోకుండా చూసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే సూచనలు. ఇలాంటి సూచనలు చేసుకొని ముందుకు వెళ్ళాలని అర్థం. రాహువు కూడా అనుకూలంగా లేదు కాబట్టి వాహన ప్రమాదాలు కానీ, విదేశాలకు వెళ్ళలేకపోవటం, పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఆందోళన పడాల్సిన పని లేదు, మానసికంగా టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ కేవలం గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్లు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఇవన్నీ రివర్స్ అవుతాయి. నేను చెప్పే ఫలితాలు కూడా మా బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అలానే శుక్రుడు యొక్క బలం సహజంగా ఏమిటంటే ఇక్కడ కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. అలానే రవి బుధులు వచ్చేటప్పటికల్లా వృశ్చిక రాశిలో, శుక్రుడు కూడా డిసెంబర్ మధ్యలో మళ్ళీ మారిపోయి ధనుసు రాశిలోకి వస్తాడు కాబట్టి శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అన్నీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కుజుడు వల్ల కూడా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, వ్యాపార పరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మెడికల్ కంపెనీ వాళ్ళకి కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, మేస్త్రి పనిచేసే వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, వీళ్ళందరికీ అగ్నిమాపక దళం కానీ, రక్షణ శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, న్యాయవాదులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలా రవి యొక్క బలం వల్ల ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బుధుడు వల్ల వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అయితే మానసికంగా ఒత్తిడి గురి కాకుండా చూసుకోవాలి వీళ్ళు.
అంటే చెవి, ముక్కు, గొంతు, సైనస్, నిమోనియా ఉన్న వ్యక్తులు మటుకు జాగ్రత్త ఉండాలి. ఓకే. అంటే చాలామంది కూడా ఈ కాలంలో ఏం చేస్తుంటారంటే అండి, ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 10,000 20,000 డాక్టర్ గారు చెప్తారు పలాని వెళ్ళండి అని. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా ఆ డాక్టర్ గారు చెప్పిన మాటను ఈయన కన్సల్టింగ్ ఫీజు 2,000 అవుతుంది, మెడికల్ సంబంధించిన 1,500 అవుతుందని పెట్టుబడి పెట్టకుండా వెనక్కి తిరిగి వస్తారు. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఎంబటే వాడు యాపిల్ ఫోన్ కొంటాడు, హ్యాపీగా లగ్జరీగా వెజిటేబుల్ బిర్యానీ తింటాడు, లగ్జరీగా ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, బండిలో పెట్రోల్ కొట్టిస్తాడు, కార్లో డీజిల్ కొట్టిస్తాడు. అంటే డబ్బు దేనికి అవసరం అనేది ప్రజలకి తెలియదు. డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలి అంటే వివాహానికి, మెడికల్, ఆరోగ్యము, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవి చాలా ఇంపార్టెంట్. భగవంతుడి యొక్క దయ ఉండాలంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు. మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్ ఖర్చు పెట్టాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వీటిల్లో ఇవన్నీ పక్కన పెట్టేసేసి తిరుపతికి వెళ్ళాలంటే మధ్యలో మన హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళొచ్చు. కర్నూలులో వెజిటేబుల్ బిర్యానీ తినాలి. కడపకి వెళ్తుంటాం, మధ్యలో ప్రొద్దుటూరు తగులుతుంది. అలా వెళ్ళేటప్పుడు ఎంజాయ్మెంట్కి వెళ్తారు. అలానే ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. భక్తి భావంతో వెళ్ళట్లే. ఇక్కడ 1970లో 60లోనే భక్తి భావం, 2000 తర్వాత భయము, 2020 తర్వాత ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు. ఇది ప్రోగ్రెస్, మానవుడి యొక్క ప్రోగ్రెస్. మనం చూస్తే కనుక ఇలా లెవెల్స్ మారుతుంటాయి. జంబలకడి పంప సినిమాలో లెవెల్స్ మారుతున్నట్టుగా అలా లెవెల్స్ మారుతుంటాయి వీళ్ళవి. ఇలా అనిపించటం కాదు, గ్యారంటీ. అది 1,00,000 మందిని మనం శాంపిల్ తీసుకున్న గ్యారంటీ 100% ఉంటుంది. అనిపించడం ఏం లేదు. నేను చెప్పానంటే గన్ షాట్ పాయింట్ అది. లేకపోతే ఎవడన్నా నా దగ్గరికి వచ్చినా కూడా నేను మాట్లాడతా. 1,00,000 మంది శాంపిల్ తీసుకొచ్చిన ప్రతి వాడిని ఎంక్వైరీ చేస్తాను నేను. అలాగా ప్రపంచమే అలా ఉంది. అలాగా మనం దేనికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో దానికి ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే చాలా మంచిది. సో ఆ విషయంలో ఆచితూచి అడుగు. ఇప్పుడు మనం 3 ఖర్చు ఉంటుందండి. పెళ్లి సంబంధం ఒకటి, మ్యారేజ్ బ్యూరో ఒకటి, తర్వాత మంచి బ్రాహ్మడు మంచి ముహూర్తానికి చేసుకోవటం. ఫంక్షన్ హాల్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. మంచి వేద పండితుడు బ్రాహ్మడు టయానికి చేయటం, పూజా వస్తువులు, జాతకాలు చూపించుకోవటం, హాస్పిటల్, మంచి మ్యారేజ్ బ్యూరో. అమ్మాయి ఎంత దూరం ఉంటే అంత దూరం వెళ్ళాలి, అబ్బాయి ఎంత దూరం ఉంటే అబ్బాయి అంత దూరం వెళ్ళాలి. ఒక అమ్మాయి మంచి అమ్మాయి వైజాగ్లో ఉంది అంటే వీడు ఏం చేస్తాడంటే, మా అబ్బాయికి వైజాగ్ నాకు ఇనోవా ఖర్చు 20,000 రూపాయలు అవుతుంది వెళ్ళడాడు. ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు, రాజమండ్రి నుంచి రావాలంటే అబ్బాయి హైదరాబాద్లో చాలా దూరం అండి అంటాడు. ఈ లోపల వాటి డబ్బులు ఖర్చు అయ్యే ఉంటుంది. ఇక్కడ దుష్టుని చూసి దూరంగా ఉండాలి. చెడ్డవాడిని డబ్బు ఇచ్చి వదులుకోవాలి, మంచివాడిని డబ్బిచ్చి కొనుక్కోవాలని శాస్త్రం. ఓకే గురుగారు, అది మంచి విషయాన్ని కొనుక్కోవాలి. ఫోటోగ్రఫీస్ కి, ఎంట్రన్స్ వాటికి వీటికి ఎక్కువగా ఖర్చు చేసేస్తున్నారు. ఫోటోగ్రఫీకి ఇవన్నీ కూడా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఇటు చూడండి అటు చూడండి అంటారు. అసలు భార్యాభర్తలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని అర్థం. అలా కాకుండా ఫోటోల వైపు చూడండి అంటారు. ఇలాంటివన్నీ కూడా అండి ప్రజలకి ఇవన్నీ తగ్గించుకోవాలి. ప్రజల్లో ఎంతవరకు మార్పు ఉంటుందో నమ్మకం తక్కువగా, నాకు వాస్తవంగా నాకైతే నమ్మకం తక్కువే. వీళ్ళు తర్వాత రోజుల్లో ఎంతవరకు సనాతన ధర్మం అంటారు, మాలాంటి వాళ్ళ ప్రవచనాలు వింటారు. కానీ ప్రవచనాలు ఈ చెవిలో కుడి చెవిలో చెబుతారు, ఎడమ చెవిలో వదిలిపడేస్తారు. నాకైతే నమ్మకం లేదండి 100% విషయంలో. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం బెటర్. మరి ఏంటి గురుగారు కర్కాటక రాశి వారికి రెమెడీస్ ఏంటి అంటారు? వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామని, రాహు యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.